వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. రెండోది యమునా పాఠక్ ఆమెను మీరు అడగొద్దు. ఆమెకు జనరల్ గా కొన్ని ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. మీరు జనరల్ గా మాట్లాడండి, కానీ మీ కూతుర్ని చేసుకుంటారా, మీ కొడుకుని చేసుకుంటారా, దయచేసి అక్కడ వరకు, ఆ ఎక్స్టెంట్ వరకు దయచేసి చెప్పేది ఆచరిస్తాం. అన్నయ్య గారు, అహ్మద్ గారు, మేము చెప్పేది ఆచరిస్తాం. మా కన్సర్న్ ఒకటే, ఈ రోజు మతం బలవంతంగా మారుస్తున్నారు. ప్రేమ మతాన్ని కోరుకోదు. ఇక్కడ లాజిక్స్ లేదు. ఎవరి అభిమతం వారిది. చిన్నప్పటి నుంచి ఒక సాంప్రదాయంలో పుట్టి పెరిగి ఆ సాంప్రదాయాన్ని ఆచరించమనే వాడే గొప్పవాడు. ఎవరైనా సరే, వీళ్ళైనా వాళ్ళైనా. ఫోర్సబుల్ కన్వర్షన్స్ భారత్ లో ఎప్పుడూ లేవు. ఈ భారత్ లో పుట్టినవాడు హిందూస్ లో కన్వర్ట్ అవ్వాలని ఇప్పటి వరకు ఎక్కడ ఏ కన్వర్షన్స్ చేయలేదు. ఏ దేశంలో దండయాత్ర చేయలేదు. మీరు కన్వర్ట్ అవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామనలేదు, లేకపోతే ఈ దేశం నుంచి వెలేయలేదు. అందరినీ కూడా భారత మాత హక్కున జరుచుకుంది. నువ్వు ఏ మతమైనా సరే, మన అభిమతము మన దేశభక్తి ఉండాలి. అలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి మీరు చెప్పకుండాలాగా ఇక్కడ ఎప్పుడు కూడా హిందుత్వం కోరుకోదు. కానీ ఈ రోజు హిందూ అమ్మాయిలు బలైపోతున్నారు. దానికి మీరు పరిష్కార దిశలో మాట్లాడితే చాలా అర్థవంతంగా. అంటే బషీర్ గారు ఈ లవ్ జిహాదీ పేరుతో మెజారిటీగా హిందూ అమ్మాయిల్ని ట్రాప్ లో వేస్తున్నారు. ఇలా కరెక్ట్ కాదు అని ముస్లిం యువకులకో యువతకో మీలాంటి వాళ్ళు ఒక సందేశం ఇవ్వాలి కదా. ఇది డిమాండ్. మా చెల్లికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గుంటూరులో 15 రోజుల క్రితం ఒక హిందూ అబ్బాయి నా సమీపంగా ఉన్న మా స్నేహితుడి అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడు. ఆ అమ్మాయిని తండ్రి చదివిను అంటే నేను చెప్పా, అమ్మాయికి విద్య అనేది ఇంపార్టెంట్, చదివి అంటే చదివేయడం కోసం హైదరాబాద్ పంపిస్తే ఆ అమ్మాయి ఈ బంగారం మొత్తం అమ్మేసి వాడికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాడు తీసుకెళ్లిన వాడు ఏమన్నా యోగ్యుడా అంటే కాదు. మరి ఆ అబ్బాయికి మా చెల్లెమ్మ ఏమన్నా క్లాసు పీకి ఇది తప్పుని పంపిస్తుందా? అలానే ఇంకొక కేసు తప్పకుండా ఒక ఆడపిల్ల విషయంలో మతానికి అతీతంగా తప్పు చేస్తే క్వశ్చన్ చేయాల్సిందే. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా క్వశ్చన్ చేయడం కాదు, మీరు సరిదిద్దగలుగుతారా అబ్బాయిని? క్వశ్చన్ నేనేమంటున్నాను, మీలాంటి మత పెద్దలు కూర్చుందో అందరూ కూర్చుంటారు, చెప్తారు. నేను ఎప్పుడు కూడా అడుగుతున్నది ఏంటి? డైవర్ట్ చేస్తున్నారు. ముస్లిం అబ్బాయిలు ఈ రోజు 100 మంది హిందూ అబ్బాయిలు ముస్లిం ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారా? చెప్పండి, సంఖ్య చెప్పండి. మీరు బెదిరిస్తున్నారా, కొడుతున్నారా? కొట్టారు అంటే వాళ్ళవి శిక్షారులే. అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఇంకే మతమైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఫోర్సింగ్ సమ్వన్, యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళు శిక్షారులే. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు హిందూ చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, మీరు ఒక మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రలోభ పెట్టద్దు, స్వేచ్ఛను అడ్డుకోవద్దు, ఫోర్స్ చేయొద్దు, కొట్టద్దు, ఏ రకమైన హింసకి ప్రేరించద్దు. ఇవి చేయకుండా అలా చేయకుండా నిజమైన ప్రేమతో గనక ముందుకెళ్తే ఆశీర్వదిద్దాం, మన నిండు మనసు ఆశీర్వదిద్దాం. కానీ ఫోర్స్ చేసిన, ప్రలోభ పెట్టిన, హింసించిన అలాంటి ఒక మత మార్పిడిని ఒప్పుకునేది లేదు. సింపుల్. అందుకని మీలాంటి పెద్దవాళ్ళు హితబోధ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల సంఘంలో ఒక అన్రెస్ట్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి. సంఘంలో అన్రెస్ట్ ఏం లేదు. సంఘంలో అన్రెస్ట్ మీరే క్రియేట్ చేస్తున్నారు. మీరు చేస్తున్నారండి. మీరు నన్ను అంటారు కదా, నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారు. నేను రెడీ. సతీష్ గారు ఒక్క నిమిషం, మేము రెడీ అండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరి మీద శిక్షారుడు అని నేను చెప్తున్నాను. మీరు చెప్పగలుగుతున్నారా? మీరు చెప్పలేరు. ఎట్లా చెప్పలేరు? నేను చెప్తాను నిష్పక్షపాతంగా. తప్పు ఎవరు చేసినా తప్పే నేను చెప్తా. మీరు చెప్పగలుగుతున్నారా? మేము హితబోధ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హితోతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలుగా కుటుంబాలు కూడా బాగుండాలి. ఏ మతమైనా కూడా కుటుంబాలు నాయన అమ్మా చక్కగా పెరగండి, నీతిగా నిజాయితీగా న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, నైతిక విలువలు పాటించండి. మీ మతంలో ఏ పెద్దలు ఏం చెప్తున్నారో అది పాటించండి. పక్కనోని హింసించద్దు, పక్కనోని ప్రలోభ పెట్టద్దు, పక్కనోని బాధ పెట్టద్దు. ఈ 3 చేయకుండా నిజమైన దేశభక్తులుగా మీ మతాన్ని ఆచరిస్తూ గౌరవిస్తూ పక్కనోని కూడా గౌరవించి రెస్పెక్ట్ చేయడం చెప్తాం. మీరు చెప్తారు అట్లా? మీరు చెప్పండి. మరి మీరు చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. నేను చెప్పాలి, మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎందుకంటే మీరు అంటున్నారు అన్రెస్ట్ లేదని. అన్రెస్ట్ ఉంది.
అన్రెస్ట్ ఖచ్చితంగా ఉంది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎంత మంది తల్లిదండ్రులు కడుపులు బాదుకొని ఏడుస్తున్నారో మేము కళ్ళారా చూసాం. కానీ చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే చట్టం ఉంది కాన్స్టిట్యూషనల్ పరిధిలో. నేను ఒకటే క్వశ్చన్, నిన్నటి వరకు బాగున్న పిల్లలు ఈ రోజు ఎందుకు ఇలా మారిపోతున్నారు అనేది మా ప్రశ్న. రైట్ యమున గారు ఒక్క నిమిషం. ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యమున గారు, ఈ మార్పు